సో మనకున్నది కళ్ళ ముందుది మనం రక్షించుకోలేనప్పుడు, మన కళ్ళ ఉన్నదాన్ని, మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంతని మనం చేయగలం. అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనడానికి నేను చాలాసార్లు కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు ఇది మన రాష్ట్ర సమస్య కాదు కానీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నాకు కూడా సలహా ఇస్తారు. అంటే ఉదాహరణకి బంగ్లాదేశ్లో అక్కడ హిందువుల్ని చంపేస్తున్నారు, దీని మీద కూర్చొని ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తుంటే కొన్నిసార్లు, ఇప్పుడు లేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి మనకెందుకు సరే అన్నీ అంటారు. అంటే నువ్వు భారత రాజ్యాంగం, మన ఎంపీస్ ఉన్నారు, మనం ఉన్నాం, భారతదేశం రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ప్రమాణం చేస్తున్నామని చెప్తాం. అలాంటప్పుడు భారతదేశంలో ఉండే ప్రతి ఇష్యూ మందే. అది ఎందుకు కూడా చెప్తున్నాను, ప్రాక్టికల్ కూడా ఎందుకో చెప్తున్నాను. అంటే ఉదాహరణకి అంటే నేను ఇదేదో ఒక చప్పట్లు కొట్టించుకోవడానికి లేదంటే బేసిక్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్. గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మన 2018, 2016లో చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే, ఉదాహరణకి గోల్డ్ పార్క్ వెళ్ళాం, మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ అది బందర్లో చిలుకలు రోల్ గోల్డ్ చేసేది. అలాంటి చోట్ల వాళ్ళు ఏమంటారంటే, ఉదాహరణకి మనకి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చే కూడా చాలామంది స్వర్ణకారులు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్, మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లేదు. అప్పట్లో మనకు అంత అవగాహన ఓకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా దానికని ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే, మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ రోహింగ్యాలో గొడవలప్పుడు అందరిని తరివేస్తే, బర్మాలో కావచ్చు, అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్, అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో స్థిరపడిపోయి, అది ఈవెన్ మన బందరు తెనాలికి కూడా వచ్చేసినాయి అవన్నీ. అక్కడ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతారు. సో అందుకే అలాగే మీరు ఏ సమస్యను తీసుకోండి, ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోవద్దు. సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. అంటే ఇది ఎందుకు చెప్తానంటే సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు, కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్ మీకు అవగాహన ఉన్నదానికి, మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మీరు బలంగా ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను, మేము ఇందుకోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. అందుకు నేను చెప్తాను. అలాగే కల్చర్ మ్యాటర్స్, మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది. భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది, దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాషతో యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్నీ పెట్టుకునే ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమి చెయ్యాలి అన్న దాంతో పెట్టిన ఇవన్నీ ఈ సిద్ధాంతాలు. ఇవన్నీ నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటున్నాను. జాతీయ స్థాయి నాయకులు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది, భయపడతారు మనకి ఎందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత.